యతో ధర్మస్థ స్తతో హనుమ, యతో హనుమ స్తతో విజయ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో హైదరాబాద్లో అత్యంత ప్రాచీనమైన మరియు విశిష్టత కలిగిన హనుమాన్ ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఆ ఆలయమే మనందరికీ తెలిసిన కర్మన్ ఘాట్ ఆలయం. అసలు ఆ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరు రావడానికి ప్రాచుర్యంలో ఉన్న చరిత్రని మీ అందరితో షేర్ చేసుకుంటాను. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఒక కాకతీయ రాజు అడవిలో వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దూరంగా చెట్ల మధ్య నుంచి ఒక శబ్దం వినిపించింది. ఆ చెట్లను తొలగించి చూడగా అక్కడ హనుమంతుడి రాతి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి మర్యాదలు చేసి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. అలా ఆ రాత్రి అతనికి హనుమంతుడు కలలో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని చెప్తాడు. అలా ఆ రాజు ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇప్పుడు ఆ ఆలయానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా తన సైన్యాన్ని ఈ ఆలయంపై దాడికి పంపుతాడు. ఆ వచ్చిన సైన్యం ఆలయం ప్రాంగణంలో కూడా ప్రవేశించలేకపోతారు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు తానే స్వయంగా ఆయుధంతో ఈ ఆలయం మీదకి వస్తాడు. ఔరంగజేబు ఈ ఆలయ ప్రాంగణం దగ్గరికి రాగానే అతనికి ఉరుములాంటి గర్జనతో ఒక శబ్దం వినపడుతుంది. దాంతో అతని చేతిలో ఉన్న ఆయుధం జారిపోతుంది. ఆ మెరుపుల వెలుగులో ఔరంగజేబుకి హనుమంతుడి రూపం కనిపించి ఈ విధంగా వినపడుతుంది. మందిర్ తోడ్నా హై రాజన్ తోకర్ మాన్ ఘాట్. అనగా, ఓ రాజా, నువ్వు ఈ ఆలయాన్ని కోల్చాలనుకుంటే నీ మనసుని కఠినం చేసుకొని అర్థం. ఇలా కాలక్రమేణా ఈ ఆలయానికి కర్మన్ ఘాట్గా పేరు మారింది. నా ఇమాజినేషన్లో అయితే ఔరంగజేబుకి కనిపించిన దృశ్యం ఇలా ఉందేమో. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్.